హే గైస్, దేవుడి తర్వాత దేవుడిగా చూసే ఒక పూజారి 16 ఏళ్ల వయసున్న అమ్మాయిని 3 నెలల పాటు రేప్ చేశాడు. అసలు ఏం జరిగిందంటే మచిలీపట్నంలో లక్ష్మారావుపేట అనే ఒక ఏరియాలో ఒక రాముల వారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోనే పూజారిగా పనిచేస్తున్నాడు ఈ రఘునాథ శర్మ. ఈ రఘునాథ శర్మ అనే అతనికి ఆ ఏరియాలోనే డబల్ స్టేర్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ కింద ఫ్లోర్ లోకి రీసెంట్ గా సెప్టెంబర్ లో ఒక ఫ్యామిలీ రెంట్ కు వచ్చింది. ఆ ఫ్యామిలీలో ఇంటర్ చదువుతున్న ఒక అమ్మాయి ఉంది. ఈ రఘునాథ శర్మ కన్ను ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలన్న ఉద్దేశంతో ఫస్ట్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ ఆవిడికి పరిచయం చేశాడు. అలా వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది క్రియేట్ చేసి ఆ అమ్మాయిని కింద నుంచి పైకి వచ్చేలా చేశాడు. తర్వాత ఎవరూ లేని టైం చూసి ఒక రోజు ఆ అమ్మాయిని రేప్ చేశాడు. ఇలా జరిగినట్టు ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తానని చెప్పి బెదిరించాడు. సో ఆ అమ్మాయి బెదిరిపోయి ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. తర్వాత చాలా సార్లు ఆ అమ్మాయిని పైకి రప్పించుకుని బలవంతంగా రేప్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ ఏమో పూజారి గారే కదా అని ఏం అనుమానించకుండా లైట్ తీసుకున్నారు. రీసెంట్ గా మొన్న 10 days బ్యాక్ నుంచి ఆ అమ్మాయి చాలా నీరసంగా వాంతులు అవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేంటి అమ్మాయికి ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేదు కదా, ఏమైందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే టెస్ట్లన్నీ చేసి అమ్మాయికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తర్వాత ఆ అమ్మాయిని కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందని అడిగితే పైన రఘునాథ శర్మ ఇలా చేశాడని చెప్పింది. తర్వాత దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ప్రెసెంట్ ఆయన మీద పోక్సో కేసు పెట్టారు. పాఠాలు చెప్పే టీచర్ల దగ్గర నుంచి పూజలు చేసే పూజారుల వరకు అందరూ ఇలానే ఉంటే అమ్మాయిలు ఏ ధైర్యంతో రోడ్డు మీదకి వస్తారు? 50 ఏళ్ల 60 ఏళ్ల వయసున్నాడు కూడా 16 ఏళ్ల అమ్మాయిని చూసి ఏం ఫిగర్ రా అంటున్నాడు. వాడికి అంత వయసున్న మనవరాలు ఉన్నా కూడా వాడు అదే మాట అంటున్నాడు. కానీ తగ్గట్టు మన గవర్నమెంట్ రూల్స్ తెలుసు కదా, పొద్దున్నే పట్టుకుంటారు, సాయంత్రం ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వదిలేస్తారు. మన ఇంట్లో జరగట్లేదు కదా, మనకెందుకు లేని లైట్ తీసుకుంటే డైనోసార్లు అంతరించిపోయినట్టు ఈ ఆడజాతి కూడా అంతరించిపోతారు. సో మీరు ఏం చేయాలంటే ఏ ఆడబిడ్డకి కష్టం వచ్చిన వీడియో మీకు కనిపించినా అది వెంటనే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసేయండి. ఎందుకంటే ప్రెసెంట్ సోషల్ మీడియాకి చాలా పవర్ ఉంది. ఆ సోషల్ మీడియాని మనం సరిగ్గా వాడుకుంటే సీఎం అయినా సరే దిగొస్తాడు. అండ్ ఇంకో విషయం, మీరు షేర్ చేసే ముందు అది నిజమా కాదని 10కి 100 సార్లు చెక్ చేసుకుని షేర్ చేయండి. ఈ పూజారి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి.